హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. మనం ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేసుకుంటాం కదా. ఇవాళ వచ్చేసి నేను ఒక ఈవెంట్ తీసుకున్నాను, కరెంట్ ఈవెంట్కి సంబంధించిన ఒక ఈవెంట్ అయితే తీసుకున్నాను. ఇది మీకు ప్రిలిమ్స్ పరంగా మెయిన్స్ పరంగా చాలా ఇంపార్టెంట్. సో ఎస్పెషల్లీ నేను మెయిన్స్ ఫోకస్డ్గా ఈ ఈవెంట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నుంచి నేను ఎవ్రీ వీక్ ఒక ఈవెంట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవాళ వచ్చేసి ఈవెంట్ తీసుకున్నాను. దీంతోపాటు చివరిలో ఇవాళ జరిగినటువంటి కరెంట్ ఈవెంట్స్ ఏమన్నాయి అవి కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఒకటి ఈవెంట్ చెప్తాను, చివరిలో వచ్చేసి మనం ప్రతిరోజు డిస్కస్ చేసుకుంటాం కదా డైలీ కరెంట్ అఫైర్స్, అవి ఏమన్నాయి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవాళ మనం ఫస్ట్ చూస్తే గ్రీన్ ట్రాన్స్పోర్ట్. సో ఇవాళ 24 సెప్టెంబరు ఒక ఈవెంట్ అయితే చెప్పాను కదా, అది వచ్చేసి గ్రీన్ ట్రాన్స్పోర్ట్ అనమాట. సో ఇదేంటంటే ఈవెంట్ గ్రీన్ ట్రాన్స్పోర్ట్. అసలు ఏంటి గ్రీన్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి? గ్రీన్ జీడిపి అంటున్నారు, గ్రీన్ ట్రాన్స్పోర్ట్ అంటున్నారు, ఏంటి చూద్దాం. సో గ్రీన్ ట్రాన్స్పోర్ట్ అంటే సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ అనమాట. అంటే రెఫర్స్ టు మోడ్స్ ఆఫ్ ఎ ట్రాన్స్పోర్టేషన్ దట్ డు నాట్ నెగిటివ్లీ ఇంపాక్ట్ ది ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ బ్యాలెన్స్ యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ వెల్త్. ఇక్కడ చూడండి, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజికల్ బ్యాలెన్స్ అండ్ హ్యూమన్ హెల్త్, ఈ రెండు పాయింట్స్ ఇంపార్టెంట్. అంటే వాళ్ళు ఏ పని చేసినా కూడా అది ఎన్విరాన్మెంట్ ఎకాలజీ హెల్త్ని కావచ్చు, హ్యూమన్ హెల్త్ని కానీ ఇంపాక్ట్ చేయకుండా ఉంటే, వాళ్ళకి ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ లేకుండా ఉంటే దాన్ని గ్రీన్ అంటారు. ఇప్పుడు గ్రీన్ జీడిపి అంటే ఏంటి? ఈ విధంగా అనమాట. మన జీడిపి ప్రకారం మనం చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎటువంటి హాని చేయకూడదు, ఎన్విరాన్మెంట్కి వాటికి చేయకుండా వాటికి అలకట్ చేస్తారు కొంచెం అట్లా. సో ఎగ్జాక్ట్ ఇక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ అనేది ఈ ఎన్విరాన్మెంట్ ఎకలాజికల్ బ్యాలెన్స్ అలానే హ్యూమన్ హెల్త్కి ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ లేకుండా ఉంటే దాన్ని వచ్చేసి గ్రీన్ ట్రాన్స్పోర్ట్ అని అంటారు. సో కాంపోనెంట్స్ ఆఫ్ ఎవాల్యుయేటింగ్ ది సస్టైనబుల్, అసలు ఏంటి ఈ ట్రాన్స్పోర్ట్లో ఏముంటాయి కాంపోనెంట్స్ అనేది చూసుకుంటే, ఒకటి వెహికల్స్ ఉంటాయి, మనకి రోజు యూజ్ చేస్తాం కదా మనము. వెహికల్స్ ఏముంటాయి? కార్, బస్ కావచ్చు, రైల్వేస్, ఏరోప్లాన్స్, షిప్స్, ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఏరోప్లాన్స్ ఉంటాయి. సోర్స్ ఆఫ్ ఎనర్జీ, మనకు పవర్ కావాలి. ఇప్పుడు మనం పవర్ యూజ్ చేస్తున్నాము, లైట్స్ కావచ్చు, మనకి ఎయిర్ కండిషనర్ అన్నింటికి కూడా. ఈ పవర్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? డిఫరెంట్ ఫార్మ్స్లో ఎనర్జీలో వస్తుంది అనమాట. అది విండ్ కావచ్చు, సోలారు, ఎలక్ట్రిసిటీ, బయోమాస్, వీటన్నిటి ద్వారా మనకి ఎనర్జీ అనేది వస్తుంది. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరు అంటే మనం ఎట్లా రోడ్ వేసు, రైల్వేసు, ఎయిర్ వేసు, అలానే వాటర్ వేసు, వీటన్నిటి కూడా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేసుకుంటాం. సో ఇవన్నీ ఏంటంటే కాంపోనెంట్స్ అనమాట. అంటే ఈ సస్టైనబిలిటీకి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ అంటే కదా. ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి గూడ్స్ పంపించాలన్నా ఏదైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇంపార్టెంట్. అట్లనే ఎనర్జీ కావాలి, మనం ఏదన్నా వర్క్ చేయాలంటే ఖచ్చితంగా దానికి ఎనర్జీ కావాలి. అది ఇప్పుడు ఏదైనా వర్క్ అనుకో పవర్ కావాలి అంటే మనకి సోలార్ పవర్ కావచ్చు, అదే ఏదైనా కూడా ఎనర్జీ అనేది బయోమాస్ నుంచి కావచ్చు, ఎట్లయినా కావాలి. ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, మన రైల్వేస్, రోడ్వేస్ ఉంటాయి, ఇవి కామన్గా. ఇప్పుడు మన ఇండియాలో వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎలా ఉందో, ప్రజెంట్ ఎలా ఉందో చూద్దాం. ఏ రంగంలో అంటే ఎటువంటి టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇండియాలో ఉందో చూద్దాం. సో మనకి ఫస్ట్ ఏముంది? రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉంది కదా, అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కరు కూడా మనం చూస్తూ ఉంటాం. మనకు అందరికీ కూడా దగ్గరలో నేషనల్ హైవేస్ ఉంటాయి. నేషనల్ హైవే నుంచి చూడండి గూడ్స్ అన్నీ వెళ్తుంటాయి. సో మనకి లారీస్ ఉంటాయి, ఇవన్నీ వెళ్తుంటాయి కదా. చూడండి, రోడ్స్ ఆర్ ది డామినెంట్ మోడ్ ఆఫ్ ది ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ఇండియా. సో మన ఇండియాలో మొత్తం ట్రాన్స్పోర్టేషన్లో రోడ్స్ అనేది డామినెంట్. అన్ని మిగతా వాటితో రైల్వేస్, షిప్స్తో పోల్చుకుంటే డామినెంట్ అనమాట. సో దే క్యారీ ఆల్మోస్ట్ 85% ఆఫ్ ది కంట్రీస్ ప్యాసింజర్ ట్రాఫిక్. మన ఇండియాలో ప్యాసింజర్స్ ఉన్న ప్రయాణికులు, దానికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ చూసుకుంటే ఇండియాలో 85% ఒక రోడ్ వేస్లోనే జరుగుతుంది. అంటే రోడ్డు ట్రాన్స్పోర్టేషన్లోనే జరుగుతుంది, అంతే కదా. మనం ప్రతిరోజు ఇంటికి వెళ్ళాలన్నా, సో వేరే పక్క టౌన్కి వెళ్ళాలన్నా మొత్తం కూడా బస్సును, ఈ కార్సు, ఇటువంటి వెహికల్స్ ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటాం కాబట్టి ఇవన్నమాట. కాబట్టి రోడ్స్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇండియాలో చాలా డామినెంట్. అలానే 85% ఆఫ్ ది ప్యాసింజర్స్ సంబంధించిన ట్రాఫిక్ కూడా రోడ్ వేస్ నుంచి జరుగుతుంది. నెక్స్ట్, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆల్సో హెల్ప్స్ ది ఇండస్ట్రియల్ సెక్టర్ బై మూవింగ్ ది రా మెటీరియల్స్ టు ఇండస్ట్రీస్ అండ్ ఫినిష్డ్ గుడ్స్ టు మార్కెట్, అంతే కదా. ఇప్పుడు ఏదొక ఇండస్ట్రీ ఉంది, సో ఇక్కడ రా మెటీరియల్ చిక్కుతుంది అనుకోండి, మైన్స్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ మైన్స్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి స్టీల్ ప్లాంట్ అనుకోండి. సో ఇక్కడ మైన్స్ నుంచి ఇక్కడికి ఐరన్ ఓర్ తీసుకొస్తారు, ఐరన్ ఓర్ కావచ్చు, సున్నప్రాయి, లైమ్ స్టోన్ అన్ని తీసుకొస్తారు, బొగ్గు మొత్తం. సో ఇక్కడ నుంచి ఫినిష్డ్ కూడా మార్కెట్కి అయితే వెళ్తుందన్నమాట. సో అంటే ఇదంతా కూడా రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ ద్వారా జరుగుతుందన్నమాట. ఎక్కువ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా జరుగుతుంది, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్లా అంటే హెల్ప్స్ ది ఇండస్ట్రియల్ సెక్టర్ బై మూవింగ్ రా మెటీరియల్స్ టు ది ఇండస్ట్రీస్ అండ్ ఫినిష్డ్ గుడ్స్ టు మార్కెట్. ఈ విధంగా అయితే ఇండియాలో రోడ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంది. తర్వాత పోర్ట్స్ అండ్ షిప్పింగ్. పోర్ట్స్, సో మన ఇండియాలో నౌకాశ్రయాలు ఉన్నాయి కదా, పోర్ట్స్, షిప్పింగ్. India has a 13 major ports along its
ఇట్స్ మోర్ దాన్ 7,500 కిలోమీటర్స్ లాంగ్ కోస్ట్ లైన్, అంతే కదా. సో మన ఇండియాలో మనం గుజరాత్ దగ్గర నుంచి తీసుకుంటే మొత్తం వచ్చేసి, సో గుజరాత్ దగ్గర నుంచి తీసుకుంటే మొత్తం తీర ప్రాంత రేఖ అనేది మనకి 7,500 కిలోమీటర్ల దూరం పొడవైన తీర రేఖ ఉందన్నమాట. సో మొత్తం మనకి ముంబై దగ్గర, గుజరాత్ దగ్గర కావచ్చు, అన్నీ కూడా పోర్ట్స్ ఉన్నాయన్నమాట. మనకి మొత్తం కూడా పోర్ట్స్ ఉన్నాయి. ఇందులో మొత్తం మనకి 13 మేజర్ పోర్ట్స్, అంటే పెద్ద పోర్ట్స్ 13 ఉన్నాయి. చిన్న చిన్న పోర్ట్స్ చాలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ పోర్ట్స్ అనేవి ఉన్నాయి. సో మేజర్ పోర్ట్స్లో మనం కొన్ని చూసుకుంటే వైజాగ్ పోర్ట్ కావచ్చు, ఇంకా మనకి సో చెన్నైలో వచ్చి మనకి ఎన్నూరు కావచ్చు, ఇంకా ట్యూటికోరిన్ పోర్ట్, ఇవన్నీ ఓల్డ్ నేమ్స్ అన్నది, కొత్త నేమ్స్ పేరు ఉన్నాయి చూసుకోండి. సో చెన్నై పోర్ట్ ఉంది కదా, అది ట్యూటికోరిన్ ఒకటి. సో నెక్స్ట్ కొచ్చి పోర్టు, తర్వాత మనకి మార్మగో పోర్ట్ కావచ్చు గోవాలో, తర్వాత నవసేవ ఎక్కడ ముంబై దగ్గర ఉన్నది, ముంబై మెయిన్ పోర్టు, తర్వాత మనకి కండ్లా కావచ్చు, ముంద్రా పోర్ట్ ఇలా గుజరాత్ దగ్గర, ఇవన్నీ కూడా కొన్ని మేజర్ పోర్ట్స్ ఉన్నాయి, అవి కూడా చూడండి. సో ప్లే వెరీ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ది ఇంప్రూవింగ్ ఫారెన్ ట్రేడ్ ఇన్ ది గ్రోయింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ విత్ ఇట్స్ సీ బోర్న్ ఫారెన్ ట్రేడ్ బీయింగ్ 95% ఆఫ్ ది వాల్యూమ్ అండ్ 65% ఆఫ్ ది వాల్యూ. సో ఈ సీ ట్రేడ్ ద్వారా మనము ఇంటర్నేషనల్ ట్రేడ్ జరుపుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఏదైనా మనకి గూడ్స్ కావాలి, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ తెచ్చుకుంటున్నాం మనము. సో క్రూడ్ ఆయిల్ ఎలా తెచ్చుకుంటాం మనము? ఇరాక్ నుంచి కావచ్చు, రష్యా నుంచి, అంతా ఎలా తెచ్చుకుంటాము? బై ఎయిర్వేస్ తెచ్చుకుంటామా? కాదు, మనము వాటర్ వేస్ ద్వారా తెచ్చుకుంటాం. షిప్స్ ట్యాంకర్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ట్యాంకర్స్ ఉంటాయి షిప్స్, అవి క్రూడ్ ఆయిల్ని తీసుకొస్తాయి అనమాట. క్రూడ్ ఆయిల్ని ఇండియన్ పోర్ట్స్కి తీసుకొస్తాయి. అంటే ఏంటి? సముద్ర మార్గం ద్వారా ఎక్కువ ట్రేడ్ అనేది జరుగుతుంది వేరే దేశాలతో. రోడ్ వేస్ ఏం జరుగుతుంది? రోడ్ వేస్ వేరే దేశాలు జరగడం చాలా చాలా తక్కువ ఇండియాలో. ఇప్పుడు మన ఇండియన్ లారీస్ పాకిస్తాన్ వెళ్తాయి, తర్వాత బంగ్లాదేశ్ వెళ్తాయి, భూటాన్ వెళ్తాయి, నేపాల్ వెళ్తాయి, అలానే మనకి మయన్మార్ కూడా వెళ్తూ ఉంటాయి. సో మనకి మయన్మార్ వెళ్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా రోడ్ వేస్ ద్వారా జరిగే ట్రేడ్ అనేది చాలా చాలా తక్కువ. అదే షిప్స్ ద్వారా జరిగే వాల్యూమ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. వాల్యూమ్ చూడండి, ఒక లారీలో ఎన్ని గూడ్స్ పడతాయి, అదే ఒక షిప్లో సో ఆల్మోస్ట్ చాలా కంటైనర్స్ అనేది మనకి థౌజండ్స్ ఆఫ్ కంటైనర్స్ అనేవి పడతాయి అనమాట. సో ఇట్లా కాబట్టి 95% వాల్యూమ్ ఉంది, 65% ఆఫ్ ది వాల్యూ అయితే ఉంది ఈ సీ బోన్ ద్వారా ఇండియన్ ఎకానమీలో. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకోటి ఏముంది మనకి? ట్రాన్స్పోర్టేషను, రైల్వేస్ ఉంది. సో రైల్వేస్ ఇస్ ద మెయిన్ ఆర్టరీ ఆఫ్ ది కంట్రీ. It is also called the lifeline of India, which provides both freight and passenger mode of transportation. అంతే కదా, ఇప్పుడు మనము ట్రైన్లో వెళ్తున్నాం అనుకోండి, ప్యాసింజర్ ట్రైన్స్ ఉంటాయి, గూడ్స్ ట్రైన్స్ ఉంటాయి. అంటే ప్యాసింజర్ ట్రాఫిక్ ఉంది, ఇలానే గూడ్స్ కూడా మనకి రా మెటీరియల్స్ కావచ్చు, ఫినిష్డ్ గూడ్స్, ఇండస్ట్రీస్ కావచ్చు, గవర్నమెంట్కి సంబంధించినవి అన్నీ కూడా మనకి గూడ్స్ ట్రైన్స్ ఉన్నాయి. ఇలా ఉంది. దీనే మనం ఇండియాని రైల్వేస్ వచ్చేసి లైఫ్ లైన్ ఆఫ్ ఇండియా అంటారు. సో రైల్వేస్ని ఎవరు తీసుకొచ్చారు? 1853లో. సో 1853లో లార్డ్ డల్హౌసీ తీసుకొచ్చాడు. లార్డ్ డల్హౌసీ టైంలో రైల్వేస్ని ఇంట్రొడ్యూస్ చేశారు. సో లార్డ్ డల్హౌసీ టైంలో 1853లో వచ్చేసి రైల్వేస్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఫస్ట్ ట్రైన్ వచ్చేసి ముంబై టు థానే 24 కిలోమీటర్స్ అయితే రైల్వేస్ని ప్రారంభించారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి రైల్వేస్ అనేది లైఫ్ లైన్ ఆఫ్ ఇండియా అనమాట. సో ఇట్లా మనకి ప్యాసింజర్ ఉంది, ఫ్రీట్ కారిడార్ కూడా ఉందన్నమాట. సో సెకండ్ వచ్చేసి ఇండియాస్ రైల్వే నెట్వర్క్ ఈజ్ ది 4th లార్జెస్ట్ రైల్వే నెట్వర్క్ ఇన్ ది వరల్డ్, సెకండ్ ఇన్ ది ఏషియా. సో అండర్ ది సింగిల్ మేనేజ్మెంట్. సో ఇట్ ఈజ్ ఆల్సో ది సింగిల్ లార్జెస్ట్ ఎంప్లాయర్ ఇన్ ఇండియా. సో చూడండి, మన ఇండియాలోనే ఎక్కువ మంది ఎంప్లాయ్ చేసుకునేది అంటే ఇండియన్ రైల్వేస్. సో ఇండియన్ రైల్వేస్లోనే మనకి ఎక్కువ ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఉన్నారు. సో ఇండియన్ రైల్వేస్లో ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నారు. సింగిల్ లార్జెస్ట్ ఎంప్లాయర్ ఇన్ ఇండియా, ఇదొకటి. తర్వాత ప్రపంచంలో మంది రైల్వే నెట్వర్క్లో 4th ప్లేస్లో ఉన్నాం. ప్రపంచంలో వచ్చేసి 4th లార్జెస్ట్ రైల్వే నెట్వర్క్. ఏషియాలో అయితే 2nd ప్లేస్లో ఉన్నాం. ఏషియాలో చైనా ఫస్ట్ ఉంది, తర్వాత మనం 2nd ప్లేస్లో ఉన్నాం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో అయితే 4th ప్లేసు, ఏషియన్ కాంటినెంట్ అయితే 2nd ప్లేస్లో ఉన్నాం అనమాట. సో ఇదొకటి. ఇండియాలో కూడా సింగిల్ లార్జెస్ట్ ఎంప్లాయర్ ఏదంటే ఇండియన్ రైల్వేస్. చూడండి ఎన్ని పాయింట్స్ అనేది ఇక్కడ కవర్ అవుతున్నాయో. సో తర్వాత ఏమున్నాయి ఇక? సివిల్ ఏవియేషను. సో మనకి అదంతా అయిపోయిన తర్వాత రోడ్ వేస్ చెప్పుకున్నాము, షిప్స్ గురించి చెప్పుకున్నాము, తర్వాత రైల్వేస్ గురించి చెప్పుకున్నాం. తర్వాత ఏముంది మనకి? సివిల్ ఏవియేషన్. సో సివిల్ ఏవియేషన్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా యాజ్ ఎమర్జ్డ్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీస్ ఇన్ ది కంట్రీ. సో రీసెంట్గా ఈ సివిల్ ఏవియేషన్ అనేది ఒకప్పుడు తక్కువగా ఉన్నది, కోవిడ్ టైంలో చాలా ఉంది, భూమ్ అనుకుంటుందన్నమాట. అంటే ఉండే కొద్ది కూడా గ్రాఫ్ అనేది పెరుగుతూ ఉంది. సివిల్ ఏవియేషన్ అనేది చూడండి, ఇంతకుముందు ఫ్లైట్కి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉండేవాళ్ళు? సో మనకి చాలా రేరుగా ఉండేవాళ్ళు. మన ఊరి నుంచి కూడా ఒకరిద్దరు కూడా ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు చాలామంది కూడా ఫ్లైట్స్ ఎక్కి సో సిటీస్కి, అబ్రాడ్కి వెళ్తూ ఉన్నారు. అంటే అఫోర్డబుల్ అవుతుంది, అందరికీ అఫోర్డబుల్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి? సివిల్ ఏవియేషన్ అనేది ఒక్కసారిగా మనకి మూమెంట్ వస్తుంది, గ్రాఫ్. సో ఇట్లా. So India has become the 3rd largest domestic aviation in the market in the world, is expected to overtake the United Kingdom and to become the 3rd largest air passenger by the 2024. ఇప్పుడు ఇండియా అనేది
డొమెస్టిక్ ఏవియేషన్లో వచ్చేసి కంపేర్ చేసుకుంటే ప్రపంచంలోనే డొమెస్టిక్ ఏవియేషన్ పరంగా మనది థర్డ్ ప్లేస్లో ఉంది. ఇది 2024కి ప్రపంచంలో యూకే థర్డ్ ప్లేస్లో ఉంది కదా, దానికి సర్పాస్ చేసి మనది థర్డ్ ప్లేస్లోకి వెళ్తుందని చెప్పేసి ఒక ప్రిడిక్షన్ కూడా చెప్తున్నారు. సో ఈ విధంగా అయితే ఇవి గుర్తుపెట్టుకోండి. ఇదంతా కూడా మనకి గ్రీన్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినవి. అంటే ఇండియాలో ఇప్పటివరకు ఎలా ఉంది ట్రాన్స్పోర్ట్ చెప్పాను కదా. గ్రీన్ ట్రాన్స్పోర్ట్ అంటే ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, హెల్త్ కావచ్చు, హ్యూమన్ హెల్త్కి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండకుండా చేయాలి, అదొకటి. ఇండియాలో కరెంట్ స్టేట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది? రోడ్స్, నెక్స్ట్ ఏమున్నాయి? పోర్ట్స్ అండ్ షిప్పింగ్, తర్వాత రైల్వేస్, తర్వాత సివిల్ ఏవియేషన్. ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్కి ఎటువంటి స్కీమ్స్ కావచ్చు, ఏదైనా ఇనిషియేటివ్స్ ఏమైనా తీసుకొచ్చిందో చూద్దాం. సో ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి గవర్నమెంట్ కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది. సో ఆన్ బోర్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ అండ్ వార్నింగ్ సిస్టమ్స్. సో మనకి డ్రైవర్కి అసిస్టెన్స్గా వార్నింగ్ సిస్టమ్గా ఒక స్కీమ్ లాంటిది ఇనిషియేటివ్ అయితే తీసుకొచ్చారు, అదొకటి. నెక్స్ట్ సాగరమాల అండ్ పర్వతమాల ప్రాజెక్టు. మనకి సాగరమాల తెలుసు కదా. సో సాగరమాల అంటే మనకి మొత్తం ఇవన్నీ కూడా కనెక్ట్ చేసుకుంటూ పోతారనమాట సాగరమాల. సో నెక్స్ట్ మనకి భారత్మాల ప్రాజెక్ట్ ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి పర్వతమాల, ఇవి కూడా. నెక్స్ట్ గతిశక్తి మిషను. సో గతిశక్తి మిషన్ కూడా ట్రాన్స్పోర్ట్కి సంబంధించింది. టెక్స్టైల్ సెక్టర్ కావచ్చు, నెక్స్ట్ మనకి ఎల్ఈడి బల్బ్స్, సోలార్ ఇవి ఉంటాయి కదా, అవి కూడా ట్రాన్స్పోర్టేజ్ జరుగుతూ ఉంటాయి. సో ఇట్లా. నెక్స్ట్ అటల్ మిషన్ ఫర్ రెజ్యునేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్పోర్టేషన్. సో ఇది అమృత్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు, అమృత్ అని. సో అమృత్ అని ఒకదాన్ని తీసుకొచ్చారు. ఇది స్మార్ట్ సిటీస్కి కూడా సంబంధించింది. అయితే ఇక్కడ ట్రాన్స్పోర్టర్స్కి కూడా కీ రోల్ అనేది ప్లే చేస్తాయి, ట్రాన్స్పోర్ట్ అని కూడా. కాబట్టి ఇది కూడా ఒక ఇనిషియేటివ్. తర్వాత నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్. సో ఇది కూడా ఈ ట్రాన్స్పోర్టేజ్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్కి సంబంధించిన ఒక స్కీమ్స్, ఇనిషియేటివ్స్ అనమాట. ఇవన్నీ కూడా మన ఇండియా తరపున భారతదేశ ప్రభుత్వం అనేది తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్. దేనికి? ట్రాన్స్పోర్ట్కి, సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్కి. సో ఇప్పుడు ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కీ ఛాలెంజెస్ ఏంటి? ఇప్పుడు ఇవి తీసుకురావడానికి ఇండియాలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఉందో ఇప్పుడు మనం క్లియర్గా వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. సో చూడండి, స్లో ఎక్స్పాన్షన్ ఆఫ్ రైల్వే నెట్వర్క్ అండ్ లిటిల్ ప్రెజెన్స్ ఆఫ్ రైల్వేస్ ఇన్ హిల్లీ రీజన్స్ ఆఫ్ ది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఇన్ ఇండియా. అంతే కదా. ఇప్పుడు రైల్వే ఎక్స్పాన్షన్ అనేది చాలా స్లోగా జరుగుతుంది. కొన్ని ఏరియాస్లో, హిల్ ఏరియాస్లో అయితే ఇంకా మనకి రైల్వేస్ అనేది లేదనమాట. మనకి 2018-17 టైంలో మణిపూర్, నాగాలాండ్ అక్కడంతా కూడా రైల్వేస్ వచ్చాయి. అంతకుముందు అక్కడంతా రైల్వేస్ సరిగా లేవు. కొన్ని నార్త్ ఈస్ట్ స్టేట్స్లో రైల్వేస్ లేవు అనమాట, ఇంపాల్ ఆ రీజన్లో. ఎందుకంటే మొత్తం కూడా టెరైన్ అంతా కూడా మనకి ఎలా ఉంటుందంటే ఒక వేవ్స్లా ఉంటుంది. మొత్తం కొండలు, ఫారెస్ట్ ఉంటాయి. సో ఫారెస్ట్ వల్ల అక్కడ రైల్వే లైన్స్ లేవు. మొట్టమొదటిసారి మొన్న వాళ్ళకి రైల్వే లైన్స్ అనేది వచ్చాయన్నమాట. కాబట్టి స్లో ఎక్స్పాన్షన్ ఆఫ్ రైల్వే నెట్వర్క్ ఉంది. నార్త్ ఈస్ట్ ఇండియాలో కూడా రైల్వేస్ అనేవి సరిగా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ కాలేదు. సో హయ్యర్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కాస్ట్. ఇప్పుడు రైల్వేలో చూడండి, మీరు ఏదన్నా పెద్ద గూడ్స్ పంపించాలంటే చాలా కాస్ట్లీ ఉంటుంది. రైల్వేస్లో చాలా కాస్ట్లీ ఉంది కదా. సో అదనమాట హయ్యర్ ఫ్రీ టు ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కూడా ఉంది. ఈ కాస్ట్ వల్ల కూడా ఈ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా తగ్గిపోతుంది అనమాట. తర్వాత పూర్ యాక్సెసిబిలిటీ ఇన్ రూరల్ ఏరియాస్. సో మన రూరల్ ఏరియాస్ చూడండి, రూరల్ ఏరియాస్ హోమ్ టు ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్. మన దేశంలో ఉండే జనాభాలో 70% మంది, 70% ఆఫ్ ది పాపులేషన్ ఎక్కడ ఉంటారంటే మన రూరల్ ఏరియాస్లో, అంటే గ్రామీణ ప్రాంతంలోనే ఉంటారనమాట. సో స్టిల్ 33% ఆఫ్ ది ఇండియన్ విలేజ్ డో నాట్ యాక్సెస్ టు ఆల్ వెదర్ రోడ్స్ అండ్ రిమైన్ కట్ ఆఫ్ ది డ్యూరింగ్ ది మాన్సూన్ సీజన్. సో చూడండి, ఆల్ వెదర్ రోడ్స్ అని ఉంటాయి. అవేంటంటే వర్షాకాలాన్ని తట్టుకుంటాయి, ఎండాకాలానికి తట్టుకుంటాయి, శీతాకాలం ఏదైనా కూడా ఆ రోడ్స్ తట్టుకుంటాయి. అటువంటి రోడ్స్ అన్ని గ్రామాలకి ఇంకా భారతదేశంలో లేవు. మీరు ఆంధ్రప్రదేశ్ ఇట్లాంటి ప్రదేశాల్లో చూడండి, రోడ్స్ అనేవి చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. సో అక్కడ గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, అక్కడంతా కూడా రోడ్స్ సరిగా లేవు. ఇంకా కొన్ని స్టేట్స్ చూసుకుంటే మనం రాజస్థాన్, యూపీ, అక్కడ విలేజెస్లో కూడా రోడ్స్ అనేవి సరిగా లేవన్నమాట. సో వాటికి సంబంధించి కూడా ఇంకా ఆల్ వెదర్ రోడ్స్ అనేవి కొన్ని ప్రాంతాలకి లేవన్నమాట. సో తర్వాత రైజింగ్ రోడ్ యాక్సిడెంట్. ఇండియా హ్యాస్ 1% ఆఫ్ ది ఓల్డ్స్ వెహికల్ బట్ అకౌంట్స్ ఫర్ ది 11% ఆఫ్ ది ఆల్ క్రాష్ రోడ్ థ్రెడ్స్. చూడండి ఇది ఎంత ఘోరమో. సో ఇండియాలో మొత్తం ప్రపంచంతో పోల్చుకుంటే వెహికల్స్లో మనకి 1% ఉన్నాయి. ప్రపంచంలో ఉండే అన్ని వెహికల్స్లో 1% ఇండియాలో ఉంటే 11% అనేది యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. 1% వెహికల్స్ ఉంటే 11% అనేది రోడ్ యాక్సిడెంట్స్ అనేది జరుగుతున్నాయి. వీటిని కూడా అరికట్టాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ ఉంది కదా, అది కూడా ట్రై చేస్తుంది అనమాట. సో యాక్సెసిబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ ఇన్ ది ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్. సో ఇందా చెప్పాను కదా, ఇప్పుడు ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్లో మీరు ఏదైనా గూడ్స్ పంపించుకోవాలనుకోండి, ఎంత కాస్ట్లీ, చాలా చాలా కాస్ట్లీ ఉంటుంది. సో ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్లో కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా దీనివల్ల ఈ గ్రీన్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, సస్టైనబుల్ ట్రాన్స్పోర్టేషన్ డెవలప్మెంట్కి చాలా ప్రాబ్లమేటిక్ బాటల్ నెక్స్గా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా కీ ఛాలెంజెస్. సో గుర్తుపెట్టుకోండి, ఈ టాపిక్ అనేది మెయిన్స్కి వెరీ ఇంపార్టెంట్. సో మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్ న్యూస్లో ఉంది. కాబట్టి మీరు ఈ టాపిక్ని మీరు యూపీఎస్సీ అయినా సరే,
యూపీఎస్ ఎగ్జామ్స్ కావచ్చు, స్టేట్ పీసెస్ గ్రూప్ 1 అయినా మెయిన్స్కి ఈ టాపిక్ చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనము కరెంట్ ఈవెంట్స్ ఏమన్నాయి చూద్దాం. ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ ఏవే ఉన్నాయి క్లియర్గా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు ఏమన్నాయంటే కరెంట్ ఈవెంట్స్ ఏమన్నాయంటే ద గ్రూప్ ఫర్ గ్రూపింగ్ కంపారిజన్ ది ఇండియా, జపాన్, జర్మనీ, బ్రెజిల్ expressed their concern over the lack of any meaningful forward movement to long pending reform to the UN Security Council demanding urgency on their issue. సో ఈ గ్రూప్ 4 ఏంటంటే గ్రూప్ 4 అంటే ఏంటంటే 4 దేశాలు ఉంటాయి. ఇండియా, జపాను, జర్మనీ, బ్రెజిల్. ఇవేంటంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది కదా, యుఎన్ఎస్సి. దాంట్లో ఏమి ఉన్నాయి మనకి అమెరికా కావచ్చు, బ్రిటన్, యూకే, నెక్స్ట్ చైనా, ఫ్రాన్సు, మనకి రష్యా ఉన్నాయి. వీటికి వీటో పవర్స్ ఉంటుంది అనమాట. వాటిలో మమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేయండి అని చెప్పేసి ఇవి ఏర్పడ్డాయి, గ్రూప్లో ఏర్పడి అర్జెంట్గా ఈ ఇష్యూని పెండింగ్, మేము ఇప్పుడు అప్లై చేసాము, మీరు పెండింగ్లో పెట్టున్నారు, దీని గురించి అర్జెంట్గా మీరు డిస్కస్ చేయండి అని చెప్పారు. ఇక్కడ ఆ దేశాలన్నీ కూడా వీటో పవర్స్ ఉన్నాయి కదా, ఆ దేశాలన్నీ కూడా యాక్సెప్ట్ చేయాలి. ఒక దేశం కూడా రిజెక్ట్ చేసినా ఆ అప్లికేషన్ చెల్లదనమాట వీళ్ళు పెట్టుకున్నది. కాబట్టి అన్ని దేశాలు యాక్సెప్ట్ చేస్తేనే అక్కడ వీటో పవర్ అనేది వస్తుంది యుఎన్ఎస్సిలో. కాబట్టి ఇప్పుడు ఈ కంట్రీస్ ఏమున్నాయంటే ఇండియా ఒకటి, జపాను, అలానే జర్మనీ అండ్ బ్రెజిల్, ఇవన్నీ కూడా అప్లై చేసుకున్నాయి అనమాట. అంటే ఒకదానికి సపోర్ట్ చేసుకుంటూ మాకు కూడా ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో గ్రూప్ 4 అయితే దానికి సంబంధించింది యుఎన్ఎస్సిలో మెంబర్షిప్ కోసం ట్రై చేస్తున్నాయి. నెక్స్ట్ పామ్ ఆయిల్ అలయన్స్ అని వచ్చిందనమాట. పామ్ ఆయిల్ అలయన్స్ అని. సో ఎడిబుల్ ఆయిల్ ట్రేడ్ అసోసియేషన్స్ ఫ్రమ్ ది 5 ఫామ్ ఆయిల్ ఇంపోర్టింగ్ కంట్రీస్ ఇన్ సౌత్ ఏషియా. సో మనం పామ్ ఆయిల్ అనేది ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం కదా, దాంట్లో 5 కంట్రీస్ అనేది ఒక అలయన్స్ పెట్టుకున్నాయి అనమాట. అవి ఏ కంట్రీస్ అంటే ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్. అనౌన్స్డ్ ది సెట్టింగ్ అప్ ఆఫ్ ది ఏషియన్ పామ్ ఆయిల్ అలయన్స్. సో ఏషియన్ పామ్ ఆయిల్ అలయన్స్ ద ఐడియా ఈజ్ టు గెయిన్ కలెక్టింగ్ ది బార్గెనింగ్ పవర్ అండ్ మేక్ ఇంపోర్ట్ సస్టైనబుల్. సో పామ్ ఆయిల్ చూడండి, మన ఇండియాలోనే ఎక్కువగా యూజ్ చేసే ఎడిబుల్ ఆయిల్ వచ్చేసి పామ్ ఆయిల్. సో మనకి బయట షాప్లో కూడా ఎక్కడైనా సరే వాళ్ళు సన్ఫ్లవర్ ఆయిల్ వాడతారా, చాలా రేరు. సో ఎక్కువ పామ్ ఆయిల్ యూజ్ చేస్తారు. సో మనకి ప్రపంచంలోనే ఎక్కువ పామ్ ఆయిల్ ఉత్పత్తి చేసే దేశం వచ్చేసి ఇండోనేషియా. ఇండోనేషియా అనేది మనకి ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది అనమాట. పామ్ ఆయిల్ అనేది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ పామ్ ఆయిల్ వచ్చి ఇండోనేషియా. మన ఇండియాలో అయితే ఆంధ్రప్రదేశ్ వచ్చేసి లార్జెస్ట్ ప్రొడ్యూసర్ పామ్ ఆయిల్. ఇవి పామ్ ఆయిల్ అనేది ఈ కంట్రీస్లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఇండియా కావచ్చు, పాకిస్తాను, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ఇవన్నీ సౌత్ ఏషియాకి సంబంధించిన అనమాట. కాబట్టి వీళ్ళు ఏషియన్ ఫామ్ ఆయిల్ అలయన్స్ అనే దాన్ని పెట్టుకున్నారు. దీని ద్వారా ఏం చేస్తారంటే ఇప్పుడు ఇండోనేషియా నుంచి పామ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళతో బార్గెనింగ్ చేస్తారు. బార్గెనింగ్ చేసి ఇంపోర్ట్స్ అనేది తగ్గించుకోవడానికి ట్రై చేస్తారు, కాస్ట్ అనేది అదొకటి. సో నెక్స్ట్ చూడండి, ఇండియన్ మార్కెట్ హ్యాస్ సర్పాస్డ్ స్పెయిన్ టు ఎమర్జ్ ది 3rd లార్జెస్ట్ మార్కెట్ ఫర్ ది ఐకానిక్ స్పానిష్ పోర్సిలిన్ బ్రాండ్ లార్డో. సో ఇది ఒక బ్రాండ్ అనమాట. సో ఆఫ్టర్ ది జపాన్ అండ్ యుఎస్ కమ్ బ్యాక్ టు ది గ్రాస్ సేల్స్ ఇన్ ది 2022. సో మీకు తెలుసు కదా, స్పెయిన్కి సంబంధించిన పోర్సిలిన్ అనే బ్రాండ్ లార్డో ఉంది కదా, ఆ బ్రాండ్లో ఇండియా అనేది స్పెయిన్ కూడా క్రాస్ చేసింది అనమాట. అంటే ఓన్ కంట్రీని కూడా క్రాస్ చేసి ఇండియాలో ఎక్కువ సేల్స్ అనేది జరుగుతున్నాయి. సో తర్వాత 2021లో ఇండియన్ మార్కెట్ గ్రూ బై 33%. ఇప్పుడు 2022లో 35 to 37% వరకు పెరగొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఇదొకటి ఇంపార్టెంట్ చూసుకోండి. ఈ బ్రాండ్ అనమాట స్పెయిన్కి సంబంధించిన మనకి పోర్సిలిన్ బ్రాండ్ ఉంటుంది, పోర్సిలిన్ బ్రాండ్. సో దీన్ని లార్డో అని చెప్పేసి ఒక ఉంటుంది అనమాట, దానికి సంబంధించింది. సో ఎక్కువ సేల్స్ అనేది జరుగుతున్నాయి. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్, చైనీస్ సైంటిస్ట్ క్రియేటెడ్ వరల్డ్స్ ఫస్ట్ క్లోన్డ్ వైల్డ్ ఆర్కిటిక్ పార్క్ మాయా. సో దీని పేరు వచ్చేసి మాయా అని పెట్టారు. ఇదేంటంటే ఆర్కిటిక్ వుల్ఫ్ అనమాట. సో ఆర్కిటిక్ వుల్ఫ్ అంటే ఆర్కిటిక్ ప్రాంతంలో ఉండే ఒక తోడేలు. సో దీని వచ్చేసి క్లోన్డ్ చేసి దానికి మాయా అని పేరు పెట్టారు అనమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే క్లోన్డ్ వుల్ఫ్. సో క్లోన్డ్ అంటే తెలుసు కదా మీకు, ఒక టెస్ట్ ట్యూబ్లో పెట్టి వాటి కణాలు అవన్నీ చేసి ఎగ్జాక్ట్గా అది ఎలా ఉందో అలానే ఉంటుంది. క్లోనింగ్ చేస్తే ఎగ్జాక్ట్గా తన మదర్ ఎలా ఉందో ఇది కూడా సేమ్ అన్ని ఫీచర్స్ బాడీలో ఫిజికల్ కావచ్చు, మనం చూసే పోలికలు ప్రతి ఒక్కరు కూడా అలాంటి ఫీచర్సే వస్తాయన్నమాట క్లోనింగ్లో. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూడండి, న్యూయార్క్. సో 10th ట్రిలేటరల్ మినిస్ట్రియల్ కమిషన్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా డైలాగ్ కండక్టెడ్. సో న్యూయార్క్లో రీసెంట్గా ఐబిఎస్ఏ సంబంధించిన ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేసుకున్నారనమాట. సో ఐబిఎస్ఏ అంటే ఏమేమి ఉంటాయంటే ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా ఉంటాయి. వాళ్ళకి సంబంధించిన 10th ట్రిలేటరల్ మినిస్ట్రియల్ కమిషన్ అనేది జరిగింది, న్యూయార్క్లో జరిగింది. ఇక్కడికి మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టరు డాక్టర్ జయశంకర్ గారు అయితే అటెండ్ అయ్యారనమాట. అక్కడ అటెండ్ అయ్యి ఇండియాకి సంబంధించినటువంటి అన్నీ కూడా డిస్కస్ చేసుకున్నారు. సో ఇవి వచ్చేసి ఇవాళ ఈవెంట్. అలానే డైలీ కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ నేను
నెక్స్ట్ కూడా ఇలానే వీక్లో వచ్చేసి మీకు ఈవెంట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, డైలీ కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ప్రిలిమ్స్ ప్రశ్నలు కూడా 5 ప్రశ్నలు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. కాబట్టి మన కరెంట్ ఈవెంట్స్ మీకు చాలా ఉపయోగపడతాయి. యూపీఎస్సీ పరంగా స్టేట్ బేస్ ఎగ్జామ్స్లో చాలా వరకు ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా కీ రోల్ ప్లే చేస్తాయి ఎగ్జామ్లో. కాబట్టి ఇవన్నీ కూడా నోట్ చేసి పెట్టుకోండి, మీకు చాలా ఉపయోగపడతాయి. ఇది వచ్చేసి ఇవాళ క్లాసు. రేపు క్లాస్లో ఉన్నటువంటి మనకి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ అవన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.